మాస్క దాస్ విశ్వక్ సేన్ ఊరమాస్ అవతార్ లంకల రత్నగా అద్దరగొట్టాడు. ఈ సినిమాతో పాటు అదే రోజున మరో 2 సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. అవే ఆనంద్ దేవరకొండ గంగం గణేష, కార్తికేయ బజే వాయువేగం. 3 సినిమాలు 3 డిఫరెంట్ జోనర్స్ కావడంతో ప్రేక్షకులు అంతగా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం రాలేదు. అయితే ఈ 3 సినిమాల్లో కార్తికేయ బజే వాయువేగం ఫాదర్ సెంటిమెంట్ తో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లాంటి కథలు తెలుగులో చాలానే వచ్చాయి. డబ్బు అధికారం కోసం ఆశపడే యువకుడు అందరిని తొక్కుకుంటూ తప్పులు చేస్తూ పైకి ఎదగడం, భార్య వలన మారాక మిత్రులే శత్రువుల్లాగా మారి అతడిని చంపాలని చూడటం, చివరికి హీరో ఏమయ్యాడు అనేది కథ. అయితే లంకల రత్నగా విశ్వక్ నటనకు పేరు పెట్టడానికి లేదు, వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. ఇది థియేటర్లో ఒక మోస్తరుగా ఆడుతున్న ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే సమయం ఆసన్నమైందని చెప్పుకొస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో జూన్ ఆఖరి వారంలో ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ కు రానుందని సమాచారం. త్వరలోనే మేకర్స్ అధికారికంగా స్ట్రీమింగ్ డేట్ ను చెప్పనున్నారు. మరి థియేటర్లో సత్తా చూపించలేని లంకం రత్న ఓటీటీలోనైనా సందడి చేస్తాడేమో చూడాలి. ఇక ఈ సినిమా తర్వాత విశ్వక్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే 2 సినిమాలు సెట్స్ మీద ఉన్నట్లు తెలుస్తుంది. గామితో హిట్ అందుకున్న ఈ కుర్ర హీరో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో మరోసారి తన మాస్ అవతారాన్ని చూపించాడు. హిట్ పడకపోయినా అతడి నటనకు అయితే మంచి మార్కులే పడ్డాయి. మరి తన తరువాత సినిమాలతో అయినా భారీ విజయాన్ని సెట్ చేస్తాడేమో చూడాలి.